ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే ఒక డెమో చూపిస్తాను. ఈ డైలాగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఒక సిస్టర్ అయితే అడిగారు. నేను డెమో చూపిస్తాను. చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. డెమో చూద్దాం. ఎంతమంది ఉన్నారేంటి గర్ల్ ఫ్రెండ్స్? 14 మంది నీతో కలిపి. నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. అమ్మాయిలు కాదంటే అవుననే కదా. అయితే అవును. అదే నేను అనేది. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది డెఫినెట్‌లీ అయితే కామెంట్ చేయండి ఒకసారి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో నేను ఒక 15 మినిట్స్‌లో చేసినా అనుకుంటాను. ఎందుకంటే ఈ వీడియో చేయనీకి ఒకటే ఒక రీజన్. ఒక సిస్టర్ అనేది కామెంట్ చేసింది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో. వీలుంటే పక్కన పెడతాను. సిస్టర్ మేరకైతే చేసిన 3 డేస్ నుంచి అడుగుతుంది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి డెడికేట్ చేద్దామని అనుకుంటున్నారంట. ఓకే. నేను స్టార్టింగ్‌లో కూడా చెప్పాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీని గురించి వదిలేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మెయిన్ ఏందంటే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఈ వీడియో కింద అయితే ఇస్తాను. ఇంకోటి మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని వాయిస్ అనేది వస్తుంటది. కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్ అయితే కష్టం. ఓకే. ఎందుకంటే బయట నేను కొంచెం వేరే వర్క్ మీద వచ్చాను కాబట్టి. ఓకే. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి ఓపెన్ చేసుకోండి. ఓకే. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో అయితే లిరిక్ అయితే ఉంది. ఒకవేళ స్టార్టింగ్‌లో మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ ఎవరైనా ఫోటో పెడదామని అనుకుంటే బ్యాక్ సైడ్‌లో అయితే పెట్టుకోవచ్చు మీరు. కానీ పెట్టకండి. ఆ లుక్ అనేది పాడైపోతుందని అనుకుంటున్నా నేను. ఎందుకంటే స్టార్టింగ్‌లో నేను ఒకసారి పెట్టి చూసినా. కానీ ఆ లుక్ అనేది రాలేదు. లిరికల్ మాత్రమే ఉంచండి. కావాలంటే ఫాంట్ చేంజ్ చేయండి. ఇప్పుడు నేను ఫాంట్ చేంజ్ చేస్తా చూడండి. ఫాంట్ చేంజ్ చేస్తే చాలా సూపర్‌గా ఉంటది. నేను ఒక ఫాంట్ అయితే యూజ్ చేస్తా. ఓకే. ఈ ఫాంట్‌ని అన్ని లెటర్ అయితే క్యాపిటల్ లెటర్‌లో ఉంటది కాబట్టి స్మాల్ లెటర్‌లో చేంజ్ చేయండి. ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే కనిపిస్తుంది. కావాలంటే ఒక మంచి హ్యాండ్ రైటింగ్ ఫాంట్ ఏమైనా ఉంటే నేను పెడతాను. ఇప్పుడు చూస్తున్న ఫాంట్ కూడా వీలుంటే పెడతాను. మెయిన్ ఫాంట్ ఏందంటే ఇంతకుముందు చెప్పిన ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదైతే పెడదామని అనుకుంటే ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. వీడియో అయితే ఇక్కడైతే చూడండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి ఎండింగ్‌లో అయితే వచ్చేసిన. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫోటో కావాల్సింది మనకు ఒక 3 ఫోటోస్ 4 ఫోటోస్ ఉన్న సెట్ అయిపోతుంది. ఇందులో నేను యూజ్ చేసింది ఒక 6 ఫోటోస్ అనుకుంటా. కొన్ని ఫోటోస్ రిపీటెడ్‌గా కూడా యూజ్ చేసిన. మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఐడియా అయితే ఉంది. డెఫినెట్‌లీ అయితే రీప్లేస్ పెట్టుకుంటారు. ఒక ఫోటో అయితే పెట్టినా నేను. ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఎండింగ్‌లో మాత్రం మీకు చేంజ్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ అయితే వస్తది. ఆ ప్రాబ్లమ్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఫోటోస్‌ని డిలీట్ చేసేయండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో అది చేంజ్ చేద్దాం ఫస్టు. ఒక ఫోటో చేంజ్ చేసినా ఇక్కడ చూడండి ఈ ఫోటోకి ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు మనకు ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు కింద వైఫ్ ఎఫెక్ట్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ట్ అయితే ఉంది కదా! స్టార్ట్‌ని తగ్గిస్తే ఇక్కడ ఫేస్ కట్ అనేది కరెక్ట్‌గా వస్తది. ఎండ్‌ని కూడా తగ్గిస్తే పెంచితే ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. అడ్జస్ట్‌మెంట్‌లో తక్కువ చేయాలా, ఎక్కువ చేయాలనేది. ఓకే. ఇలాగైతే చేసినా దీన్నే డూప్లికేట్ చేసిన. పైన తీసుకొచ్చిన. దీన్నే ఇంకోసారి డూప్లికేట్ చేసిన. కిందికి తీసుకొచ్చిన. ఓకే. ఇలా. దీన్ని కాపీ చేసి మీరు మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా సూపర్ లుక్ అయితే ఉంటది. మధ్యలో ఏ ఫోటో దగ్గరైనా పెట్టుకోవచ్చు. చూడండి. ఇలా సూపర్‌గా అయితే ఉంటది. ఈ ఫోటోని హైడ్ చేసేయండి. నైస్. ఇంకా వేరేది చేంజ్ చేద్దామని అనుకుంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్‌లో మాత్రం కొంచెం బాగా చేసుకోండి అడ్జస్ట్‌మెంట్ అనేది. ఓకే. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్. జై హింద్.